ఓం హ్రీం క్రీం ఫట్. అనిలో ఏంట్రా ఫ్రీ అవ్వట్లేదురా, గట్టుకొస్తుంది. చేపట్లాగే ఫ్రీగా వచ్చేస్తుంది. ఫ్రీ ఫైర్ ఆడదాం. వస్తున్నాను రా. వస్తున్నాను రా. అమ్మా రే సందీప్, ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, గేమ్ ఆడదాం. వద్దురా, ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుందాం. ఇంట్లో గేమ్ ఆడితే మా నాన్న చెక్కేస్తాడు. ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, ఇక్కడ ఆడేసుకుందాం. సరే పదా. సరే పదా. బ్రో ఆడు బ్రో 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 కొట్టు కొట్టు బ్రో కొట్టు బ్రో కొట్టు బ్రో 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 కొట్టు బ్రో ఆడు బ్రో ఆడు బ్రో 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 కొట్టు బ్రో కొట్టు బ్రో 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 కొట్టేహడ్రా. చ, అనవసరంగా ఓడిపోయావు కదరా. నన్నే తిట్టుకుంటారా, మీ ఫ్రెండ్షిప్ కట్టు. వేస్ట్ వీడు ఆడడం చేత కాదు. చ, నాకు విడుదల దొరికింది. రే మనోజ్, ఏంట్రా ఇది? ఏమవుతుందిరా ఇక్కడ? సందీపు రే సందీపు రే సందీపు రే మనసు రే సందీపు రే సందీపు. ఏంటిది? మీరు ఇక్కడ చేస్తున్నారు? ఏమైంది స్వామి, నార్మల్ ప్లేసే కదా. ఇది మామూలు ప్రదేశం కాదు, భూతాలు ఉండే ప్రదేశం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ బాగా అలా స్వామి. దీనికి ఒకటే పరిష్కారం. ఆ ఊరి చివర కనిపిస్తున్న కొండ మధ్యలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో నేను వనమూనికి తీసుకొచ్చి మీ స్నేహితులకు పసరు పోస్తే వాళ్ళు శాశ్వతంగా కోలుకుంటారు లేదా చనిపోతారు. సరే స్వామి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళే దారిలో భూతాలు ప్రేతాత్మలు ఎన్నో నిన్ను భయపెడతాయి. కానీ అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. సరే స్వామి. ఈ మంత్రించిన నిమ్మకాయని తీసుకో, నీకు దారిలో పనికొస్తుంది. ఎలాంటి శక్తి అయినా భస్మం అవ్వాల్సిందే.
రే మనోజు, రే సందీప్. ఈ ముగ్గురు స్నేహితులు కలిసిపోయారు, దెయ్యం పీడ వదిలింది అని హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ భూతాలు ఏమయ్యాయో అనే కదా మీ డౌట్. ఆ స్వామీజీ మళ్ళీ వాటిని బంధించేశాడు. ఓం భీం క్రీం